హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బబుల్కి హ్యాండ్స్ అండ్ లెగ్స్ కాస్టింగ్ అండి. వాళ్ళు వచ్చే టైంకి మేము బబుల్ని చక్కగా నిద్రపుచ్చేసామండి. అప్పుడు హ్యాండ్ కాస్టింగ్ ఈజీగా అవుతుంది అనుకున్నాము. వాళ్ళు ఈ మిక్సర్ అంతా రెడీ చేసుకునే లోపల మేము బేబీకి హ్యాండ్కి ఫుల్గా మాయిశ్చరైజర్ అనేది రాసేసాము. బేబీ డైలీ బాడీ లోషన్ ఉంటుంది కదండి, దాన్నే యూజ్ చేసాము మేము. వాళ్ళు రెడీ అనగానే బబుల్ని తీసుకొచ్చామండి. ఆవిడ జస్ట్ దాంట్లో చేయి పెట్టిందో లేదో తడికి బబుల్ నిద్ర లేచేసేసాడు. తడి అంటితే చాలా అండి, వెంటనే చికాగ్గా ఉంటుంది, తనకి బాగా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే చూసుకుంటూ ఉన్నాడు, ఎవరు నా నిద్ర డిస్టర్బ్ చేసింది అన్నట్టు. ఆమె ఫేస్ ఇంకా చూస్తున్నాడు. ఇది వచ్చేసరికి బేబీకి 1 month 14 days అలా ఉంది. ఆ ఏజ్లో మేము ఇవి తీసుకున్నాము. దానికన్నా ముందు కూడా ఇంకా తీసుకుంటారు అని చెప్తున్నారు వీళ్ళు. దానికన్నా ముందు మాకు తీసుకోవాలంటే చాలా భయం వేసిందండి. చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు, దాంట్లో పెట్టి తీసేటప్పుడు ఏమైనా విరుగుతాయేమో చాలా భయపడ్డాము. కాకపోతే వీళ్ళని అడిగితే దానికన్నా ముందే 1 week బేబీకి కూడా తీస్తాము అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి ఎలా నవ్వుతున్నాడో. పిల్లలకి ఫుల్గా స్నానం చేయించిన తర్వాత మార్నింగ్ టైం ఎక్కువ టైం పడుకుంటారు. నలుగు పెట్టి చేపిస్తారు కాబట్టి ఎక్కువ అలసిపోతారు, ఎక్కువ టైం నిద్రపోతారు. ఆ టైంలో అయితే ఇవి ఈజీగా చేసేయచ్చు అనుకున్నాం మేము. కానీ ఏ టైం అయినా పిల్లలతో చాలా కష్టం అండి. బేబీ కనుక సపోర్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అన్నారు వీళ్ళు. మా బేబీ అయితే కొంచెం ఇబ్బందే పెట్టింది. మొత్తం 4 కదండి, 2 చేతులు 2 కాళ్ళు. అయితే 2 చేతులు 2 కాళ్ళులో ఒక చెయ్యి ఒక కాలు సరిగ్గా రాలేదు, మళ్ళీ తీశారు. ఎందుకంటే వాళ్ళకి తడి పెట్టగానే బాగా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కాలు అసలు దాంట్లో ఉంచట్లేదు, పద్దాక బయటికి నెట్టేస్తూ ఉన్నాడు. ఈ కాలు అనేది తీసినది అనేది వేస్ట్ అయిపోయింది, దీన్ని మళ్ళీ తీశారు. అస్సలు పెట్టలేదండి, అది డ్రై అయిపోయేదాకా కూడా బయటికి నెడుతూనే ఉన్నాడు కాల్ని, అసలు ఉంచట్లేదన్నమాట. ఇలా కనుక మెటీరియల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళు మనకి కొంచెం ఛార్జెస్ అనేవి తగ్గిస్తారండి. వాళ్ళకి టైం వేస్ట్, మెటీరియల్ వేస్ట్. అందులోకి యష్మి స్కూల్ నుంచి వచ్చేసి బబుల్ని ఆడిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మిగతా కాలుకి ఇంకో చేతికి కూడా తీసేశారండి. అది నేను మీకు మళ్ళీ చూపించలేదు. ఇదిగోండి, ఇక్కడ మెటీరియల్ వేస్ట్ అయిపోయిందంతా పక్కన కనిపిస్తుంది కదా. ఆ తర్వాత దీంట్లో ఫిల్ చేయడానికి వాళ్ళు మెటీరియల్ అనేది కలుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడే మన కళ్ళ ముందే వెంటనే చేసేస్తాము అన్నారు. ఇది వెంటనే తీస్తేనే చాలా బాగా వస్తుంది. తర్వాత అయితే దీంట్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు దాంట్లో మన కాళ్ళ మీద, చేతుల మీద ఉన్న చిన్న చిన్న గీతలు, ముడతలు అవన్నీ సరిగ్గా కనపడవు అంటున్నారు. ఇప్పుడైతే అవన్నీ బాగా కనిపిస్తాయంట. ఎయిర్ బబుల్స్ కానీ అట్లా ఏమీ రాకుండా చాలా బాగా చేశారండి. ట్యాప్ చేసి మళ్ళీ రీఫిల్ చేస్తూ కొంచెం కొంచెంగా వేస్తూ చాలా బాగా చేశారు. ఇదంతా డ్రై అయ్యేదాకా ఆమె ఖాళీగానే ఉన్నారు కదండి. ఆ టైంలో మనకి ఫోటో వీటన్నిటిని ఏం కలర్స్ వేయాలి, వీటికి ఎలాంటి ఫ్రేమ్ కావాలి, దాంట్లో ఏమేమి ఐకాన్స్ కావాలనేవి అన్నీ అడిగారు. అవన్నీ చూపించారు. వాటిలో మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత వీటన్నిటిని ఓపెన్ చేసేస్తున్నారండి. నీట్గా అవి ఆరిపోయాయి, ఎక్కువ టైం ఏం పట్టలేదు, చాలా తొందరగానే ఆరిపోయాయి. ఇక వీటన్నిటిని ఓపెన్ చేసేస్తున్నారు. చాలా నీట్గా వచ్చాయి. వీటిని ఇంకా ఎండబెట్టాలంట. వీటిని ఎండబెట్టిన తర్వాత వీటికి కలర్స్ వేసి మేము సెలెక్ట్ చేసుకున్న ఈ ఫ్రేమ్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. మేము దీన్ని బాబు బార్సాల రోజు ఓపెన్ చేయాలనుకున్నాము. అందుకే బాబు పేరు రాయించాము పైన. ఆ తర్వాత కింద వచ్చేసరికి బాబు పుట్టిన డేట్, టైము, హైట్, వెయిట్, అలాగే బొడ్డు ఉంటుంది కదండి, అది 11 రోజుల తర్వాత అలా ఊడిపోతుంది కదా, దాన్ని కూడా రెజిన్ అనే ఒక గమ్ ఉంటుంది, దాంట్లో పెట్టి ఇలా హార్ట్ షేప్లో పెట్టి ఇచ్చారు. దీంట్లో లైటింగ్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.